ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి నందిని ఇంటికి చాలా కోపంగా నందిని అని చెప్పేసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఇన్నాళ్ళు నా కూతురు ఎంత బాధ పెట్టిందో ఏంటో, ఈ రోజుతో దీని అంతు తేలేస్తాను అని చెప్పేసి అనుకుంటూ నందిని అని చెప్పేసి చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాని అయితే నందిని ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చిన్న మాత్రం ఇంట్లో లేదు, నందిని అలాగే వెన్నెల కూడా లేదు, ఎక్కడో బయటికి వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే తను ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈరోజు తను అంతు తేల్చేదే ఉంది, ఇంట్లో నుండే అడుగు బయట పెట్టను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం సోఫాలో కూర్చొని ఎప్పుడు వస్తుందో రాని, అప్పటిదాకా నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, ఈరోజు తను అంతు తేల్చే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్తాను చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవ్ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి నందినికి ఫోన్ చేసి, మా అమ్మ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది, నేను ఎలాగైనా సరే కలిసేదాకా ఇంట్లో నుండి బయటికి వెళ్ళదంట, ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తుందంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి భయపడుతున్నావా నందిని? ఏం చేయాలి అనుకుంటున్నావు? ఏమీ తోచటం లేదు కదా, ఎలాగైనా సరే ఇప్పుడు ఇంటికే కదా రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత నీ ఆటకాలన్నీ బయటపడతాయి, ఇక్కడైనా సరే అమ్మకు నీ విషయం తెలిసిపోతుంది, నువ్వు డబుల్ గేమ్స్ ఆడుతున్నావు కదా, ఆ డబుల్ గేమ్స్ కూడా బయటకు పడతాయి నందిని అని చెప్పేసి వైష్ణవి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న నందిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఏం చేసినా సరే ఈరోజు అమ్మని నీ గురించి తెలియాలి అని చెప్పి